ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మన వీడియోలు చాలా రోజుల తర్వాత వస్తున్నాయి. సో, మీ అందరికి తెలిసిందే ఈ మధ్యన ఒక 4 మంత్స్ నుంచి మన వీడియోలయితే కంటిన్యూగా లేవు. ఇక నుంచి కంటిన్యూగా అప్‌లోడ్ చేస్తాను. ఇన్ని రోజులు లేట్ అయినందుకు రియల్లీ సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో చెప్దాం అనుకున్నాను గానీ, బట్ మన దగ్గర లాస్ట్‌లో ఉన్నాయి చాలా వరకు మిస్ అయిపోయినాయి. కొన్ని వైటియి షేర్ ఖాన్ ఉన్నాయి కదా! పిల్లలు తెల్లవి. అవి మాత్రమే కొన్ని మిగిలినియి. నేను గూడా ఇక్కడ లేను వాటిని సేవ్ జేయాలంటే. నేనొచ్చేపాటికి నేను అనుకున్న దానికంటే రీచ్ అనేది తగ్గిపోయి ఉంది. మాక్సిమం ఒక 3, 4 ఉన్నాయి అంతే. వాటిలతోని మళ్ళీ రీప్రొడక్షన్ స్టార్ట్ జేస్తున్నాను. సో, ఇక్కడి నుంచి మన వీడియోలయితే కంటిన్యూగా చేస్తాను. సారీ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మన వీడియోలు లేట్ అయినందుకు. ఇక్కడి నుంచి అయితే డెఫినెట్‌లీ మన వీడియోలు రెగ్యులర్‌గా వచ్చేలాగా ప్రయత్నిస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు లేట్ అయినా గానీ ఫస్ట్ నుంచి మనల్ని అభిమానించేవాళ్ళు ఏదో టైంలో యూట్యూబ్‌లో మెసేజ్‌లని చేస్తూ ఉన్నారు. నేనైతే కనీసం రిప్లై ఇవ్వడానికి కూడా నాకు ఎందుకంటే నేను ఇక్కడి నుంచి చాలా లాంగ్ ఎళ్ళానన్నమాట వేరే పని మీద. సో, ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ అనుకున్న టైంలో ఇంతమంది మనల్ని అభిమానించేవాళ్ళు ఉన్నారు. సో, మనం కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ అయితే నా ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ ఫ్రెండ్స్. ఇక నుంచి రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక రకంగా మళ్ళీ మొదటి నుంచి వస్తున్నట్టే లెక్క. ఎందుకంటే మన దగ్గర ప్రెజెంట్ బ్రీడర్‌లయితే ఉన్నాయి. పెట్లయితే తక్కువున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు మన దగ్గర చిన్న పిల్లలు మాత్రమే ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత చూస్తే మాక్సిమం అన్నీ పుంజులే అయినాయి. పెట్లయితే చాలా తక్కువున్నాయి. ఒకటే ఉంది. బట్ అది ఎగ్స్ అయితే పెడుతుంది కానీ ఇంకా పొదుగుడికైతే రాలేదు. సో, వీటి మీదకి ప్రెజెంట్ మంచి ఇదిలో ఉన్నాయి కాబట్టి మంచి పెట్టలను తీసుకొచ్చేస్తే త్వరగా మనకి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎక్కడైతే వీటిని వదిలేసానో మళ్ళీ అక్కడి నుంచే రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక నుంచి మన వీడియోలు అయితే కంటిన్యూగా వస్తాయి. లైఫ్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో, వాటిని మనం ఎదురెళ్ళి జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకోవడమే కదా లైఫ్ అంటే. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఒంటరిగా కష్టపడుతున్నానని. ఎవరు నాకు సపోర్ట్ అయితే లేదు. ఫామ్‌ని డెవలప్ చేసుకోవటం, వీటికి ఫీడ్ మొత్తం అంతా మెయింటెనెన్స్, వీడియోలు అన్నీ నేను సింగిల్‌గానే చేస్తున్నాను. అన్నీ కలిసొస్తే ప్రెజెంట్ అయితే మీరు చూస్తున్న ఈ కోళ్ళని అయితే డెవలప్ చేస్తున్నాను. చూద్దాం ముందు ముందు ఏం జరుగుద్దో. లక్ ఏంటంటే మనకి కలిసొచ్చి మనకు కావాల్సినవన్నీ చాలా జాగ్రత్తగా పెద్దవి చేసుకుంటున్నాము. బ్యాడ్ లక్ ఏంటంటే తీరా చేతికొచ్చే టయానికి మనకి సంథింగ్ జరుగుతూ ఉంది. మేబీ నాకు తెలిసి చాలామందికి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉండుంటాయి. సో, నేనైతే ఎప్పటికప్పుడు ప్లాన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన లైఫ్‌లో చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దానికి తగ్గట్టు మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతూ ఉంటేనే వీటిలో మనం డెవలప్ అవ్వగలం. చాలా రోజుల తర్వాత మీ అందరికీ కనపడుతున్నాను. నేను కూడా ఇన్ని రోజులు ఎప్పుడెప్పుడు వీటిలి దగ్గరికి రావాలని ఎదురెదురు చూశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ మధ్యన చాలా వరకు వెళ్ళిపోతుంటే నాకు అందమేమో అనుకున్నాను ఇవి కూడా. దేవుడు కరుణించి వీటి వరకు నా కోసం ఉంచాడు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది మన షేర్ ఖాన్ పిల్లోడు అనమాట. మొత్తానికి అలాంటివి చాలా వచ్చినాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి. కాలక్రమేణా అయన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. ఫైనల్‌గా మనకు మిగిలిందైతే ఆ కలర్‌తో సేమ్ ఇదొకటి. నల్లబొట్లు సేతువ అది ఒకటి మాత్రమే వచ్చింది. మిగతా పిల్ల అయితే మిస్ అయ్యాము. బట్ సేతువ అయితే ఒకటి ఉందన్నమాట ప్యూరు. ఎటువంటి మచ్చ లేదు. ఇక్కడ కనపడుతుంది కదా! వీడిని నేను అప్పట్లో ఒక 20 రూపీస్‌కి కొన్నానన్నమాట. మనకి కలర్స్ వేసిస్తారు కదా! అనుకోకుండా చూడండి పెద్దదయిపోయింది. వాటిల మీద కొన్ని వీడియోలు కూడా చేశాను. చాలా ముద్దుగా, బొద్దుగా బావుంటాయి. 4 పిల్లలు. ఒక్కడు మాత్రమే మిగిలింది ఫైనల్‌గా. సో, ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మన ఫామ్‌ని ఇక నుంచి ఎలా బిల్డ్ చేసుకుంటానో ఎప్పటికప్పుడు వీడియోలు కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైల్ అండ్ బై బై.